పదవిలో కొనసాగితే రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటాయండి. రాహుల్ గాంధీ చేయనికి లేదబ్బా. ఇవాళ కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉన్నది, కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ఉన్నది. పేరుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కానీ ఇక్కడ నడుస్తుందంటే ఈరోజు బీజేపీ రాజకీయం నడుస్తుంది, బీజేపీ రాచరికం నడుస్తుంది. ఈరోజు బొగ్గుపోయిందంటే పోలేదని చెప్పి ఆయన అంటాడు, బీజేపీ కేంద్రం అంటాడు. అంటే వీళ్ళందరి మధ్యలో ఒప్పందాలు ఉన్నాయా లేవా, వీళ్ళందరి మధ్య సోపత్ ఉందా లేదా? కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు రాజకీయ వ్యభిచారము. నిన్న మహేష్ కుమార్ గారు అక్కదాకా పోయిండు, వాళ్ళు తలుచుకుని 2 నిమిషాలు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? తీసుకొని పోను కూడా తీసుకుపోలే, కనీసం ఎంబడి తీసుకుపోయే ప్రయత్నం కూడా చేయలే. అపాయింట్మెంట్ ఇస్తారు నేను రిజాలి ఇవ్వాలని కదా, ఎందుకు ఇవ్వలేదు? అన్ని కనుక్కొనే వీళ్ళ రహస్య ఒప్పందాలను తెలుసుకొనే అక్కడ మాట్లాడడం జరిగింది. వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న విస్ముఖంగా చెప్పడం జరిగింది. మరి పోలీసులు నీ దగ్గర మంత్రులు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి ఉంటారు, ప్రభుత్వం నీది ఉంటుంది. నిన్ను అడ్డుకున్నా, నన్ను ఎందుకు అడ్డుకోలేదబ్బా? పోవాలనుకున్న ఇది ఉండాలి. ఈరోజు నాకు కూడా పోలీసు వాళ్ళు ఫామ్ అయ్యారు. ఇప్పుడు నా చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నారా లేదా? మేము పోయినాము. ఇవ్వాలని ఉంటే ఎట్లనే ఇవ్వచ్చు. మీరు కొట్టినట్టు చేయని ఏడ్చినట్టు చేస్తానంటే ఈరోజు వీళ్ళంతా స్కామ్లో పాల్పడుతుండ్రు కాబట్టి వాళ్ళకి ఇయ్యద్దు అని ఉన్నది కాబట్టి ఇవ్వకుండా చేసినటువంటి ఒక దొంగ ప్రయత్నం తప్ప ఈరోజు ఏం లేదు. మీ మధ్యలో 101% రహస్య ఒప్పందం ఉంది. మీరు ముసుకేసుకున్నారు, బీజేపీ ముసుకేసుకొని ఈరోజు పనిచేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు. ఈరోజు మీరు డ్రామాలు చేస్తున్నారు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ అంటే రాజీనామా చేయదాకా ఈ తెలంగాణలో మొత్తం అన్ని కార్యాలయాలు కూడా బంద్ పెట్టాలి. ఎందుకంటే అధికారం మీద ఉన్నది, ప్రభుత్వం మీద ఉన్నది. గవర్నర్ అంటే నీ వెంటనే వాపసు పంపాలి. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు బీజేపీ కార్యకర్త లెక్క పనిచేస్తున్నావు గవర్నర్ గారు. ఈరోజు మనస్సు పోతే కలవరు, రిటైర్డ్ ఉద్యోగులు పోతే కలవరు, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కలవరు, కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడతా ఉంటే కనబడరు. దాదాపు ఇంతమంది ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చచ్చిపోతే కనబడరు. వాళ్ళకి అపాయింట్మెంట్ ఇయ్యరు. ఎందుకనంటే ఈరోజు వాళ్లకు ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పాలి, లేకుంటే కేంద్రకి కిషన్ రెడ్డి గారికి వెళ్ళి ఫోన్ రావాలి, ఎవరిని కలవాలి ఎవరిని కలవద్దు. ఇప్పటికి ఒక 4 సార్లు అపాయింట్మెంట్ పెట్టినా ఒక్కసారి కూడా ఇవ్వాలి. ఆయన ఇచ్చినా ఇవ్వకుండా పెద్ద ఫరకేం పడది. ఆయనకి ఇచ్చిన చెత్తబుట్ట పడేసినా ఒకటే. అయినా కానీ మన తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ఈ రాష్ట్రంలో ఒక గవర్నర్ అంటే ఉన్నాడు. ఆయన చూడడు, వినడు, మాట్లాడాడు. కానీ ఆయన ఆఫీస్లో ఒక ఇన్మార్ట్ సెక్షన్ ఉన్నది కాబట్టి అలా ఇచ్చొచ్చినామని చెప్పి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కొడంగల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నా మీద కుట్రలు చేస్తూ ఉంది, నా ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు అదే నిజమైతే కిషన్ రెడ్డి గారు బొగ్గుపోయిందని చెప్పి మళ్ళీ పోలేదు ఎందుకంటారు? ఈరోజు అదే నిజమైతే నువ్వు గవర్నర్ గారికి వచ్చి రీప్రజెంటేషన్ ఇవ్వాలి, కానీ నువ్వు అక్కడ పోయి ఎందుకు ఇస్తావు? ఈరోజు మీరు అంతా దొంగలబ్బా, మీరు దొంగలు. మీరు ఢిల్లీలో ఇటీవల కేంద్ర మంత్రి ఇంటికి పోతారు, బీజేపీ మంత్రి అందరు వేళ కలుసుకుంటారు. ఒక్కడిని కూడా కాంగ్రెస్ వాడిని తీసుకపోడు, ఆయన ఒక్కడు మాత్రం పోతాడు. కాబట్టి దీని వెనుక ఏంది సంకేతం? ఈరోజు దేనికి లాస్ట్లో ఎక్కడికి పోయినా రోహిన్ రెడ్డి అంటే ఆయన ఎంబడి ఉంటాడు. మరి కేంద్ర బీజేపీ వాళ్ళ మంత్రి ఇంటికి పోయినప్పుడు ఆ రోహిన్ రెడ్డిని కూడా ఎంబడి పెట్టుకపోడు. అంటే దీనికంటే అర్థం ఈరోజు నీవు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళతో చేతులు కలిపి నువ్వు పనిచేస్తూ ఉన్నావు. ఈరోజు రిట్విక్ కన్స్ట్రక్షన్స్ ఎవడబ్బా? నీవు ఫ్యూచర్ సిటీ వరకు ఎవరికి ఇచ్చినావు? అన్నవరం ఎంపీకి ఇవ్వలేదా? అనకాపల్లి ఎంపీ ఎవరు? సీఎం రమేష్ అంటానికి ఇవ్వలేదా? ఎవడు సీఎం రమేష్ బీజేపీ వాడు కాదా? ఎందుకు ఇచ్చినావు? మరి గాడులకు ఆయనకి ఇచ్చినావా? రేవంత్ రెడ్డి నువ్వు పక్కా బీజేపీవి, నువ్వు బీజేపీ ఏజెంటువు, నువ్వు బీజేపీతో చేతులు కలిపినావు. బట్టి విక్రమార్క అనేటోడుగా బీజేపీతో చేతులు కలిపిండు. ఈరోజు ఆ రోజు బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఈయన ఇంటి పైన ఐటీ దాడులు జరిగినాయని చెప్పేసి హరీష్ రావు స్టేట్మెంట్ ఇస్తాడు. మరి దాని మీద ఇవ్వాలి తప్ప అవును చేసినామని చెప్పి బీజేపీ అది ఐటీ శాఖ అది నా ఇంటి మీద రైడ్ అయిందని చెప్పి ఈయన బట్టి విక్రమార్క కూడా ఇయ్యరు. దేనికి ఇయ్యరు? ఈరోజు అవన్నీ కూడా కేసులని మాఫీ చేయించుకోనికి వేసే ఎత్తుగడలు మీరంతా తోడు దొంగలు. కాబట్టి అంటే ఈ అడిగిన చెప్తున్నా, బట్టి విక్రమార్క దమ్ముంటే నీ అత్తగారింటి మీద ఐటీ రైడ్ జరిగిందా లేదా ఢిల్లీలో బీహార్ ఎలక్షన్ జరిగినప్పుడు? దాని విషయం అసలు ఎన్ని పైసలు దొరికినాయి, ఎన్ని నోట్లు దొరికినాయి, దమ్ముంటే స్టేట్మెంట్ చెప్పు. జరిగిందా జరగలేదు అది కూడా చెప్పు. ఈరోజు ఎందుకు చెప్పమంటే మీరందరూ కూడా ఈరోజు లాలూచి అయ్యి బీజేపీతో చేతులు కలిపి, నరేంద్ర మోడీతో చేతులు కలిపి ఈరోజు దొక్కుతా ఉన్నారు. ఈరోజు ఏది ఏమైనప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు నీటి విద్యార్థుల తరఫున ఈరోజు మాట్లాడుతోంది. పేపర్ లీక్ పైన మాట్లాడుతూ ఉంది. దాని మీద 15 మంది విద్యార్థి ఈరోజు ఆత్మహత్య చేసుకుని పేపర్ లీక్ చేయబట్టి. కాబట్టి తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ అంటే రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి అనేటోడు, బట్టి విక్రమ అంటోడు, కిషన్ మన మహేష్ కుమార్ అంటోడు వాళ్ళు రాజీనామా చేసేదాకా మీరు అంబేద్కర్ స్టాచ్యూ కూడా వచ్చి దీక్ష మీరు దీక్ష చేయాలి. వాళ్ళుగా దీక్ష చేసేది. మీరు దీక్ష చేస్తే విలువ ఉంటుంది. వాళ్ళు మామూలు కామన్ మ్యాన్ చేస్తే ఏముంటుంది? మీరు దీక్ష చేయాలి, మీరు ఆకలితో ఉండాలి. మీరు దీక్ష చేసి మీరు చచ్చిపోతే వెంటనే ఆ మంత్రి వెంటనే తీసేస్తారు. కాబట్టి మీ దీక్షకు విలువ ఉంటుంది అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తాను. కొడంగల్లో తూతు మంత్రంగా తప్పని పరిస్థితులనే రేవంత్ రెడ్డి గారు ధర్నా చేశారని చెప్పొచ్చు. మరి అంతే కదా, ఇప్పుడు సీకర్ల కురికి సందులలో పేరు రాళ్ళు సురుకుతుంది ఇట్లా ముసుకేసుకొని.
రాళ్ళు వేసి సందులో కురుకుతుంది బీజేపీ పైన ఊరికి సూచిందా సుల్లేదని. ఆ కూడగల జిల్లా ఎడిషన్లలో వస్తుంది, అర్థమైందా? జిల్లా ఎడిషన్లలో వచ్చే కాడికి పోయి చేసారు. ఇది 101% వాళ్ళతో ఒప్పందం చేసుకునే ఐటీ రైడ్ అయిన ఇటు పారిపోయిండు, వాళ్ళతో చేతులు కలిపి దొంగతనం చేస్తాడో ఇటు పారిపోయిండు. వీళ్ళిద్దరు తోడు దొంగలు, వీళ్ళిద్దరు నరేంద్ర మోడీకి. ఇగో ఈ కన్నేమో రేవంత్ రెడ్డి, ఈ కన్నేమో బట్టి విక్రమార్క. వీళ్ళిద్దరు 2 కళ్ళకి నరేంద్ర మోడీకి ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.